హాయ్ అండి. ఓ ప్రేమ కథ. ఐ లవ్ యూ బంగారం. ఓ ముచ్చటైన ఓ ప్రేమ కథ. కీర్తి కళ్యాణుల పెళ్ళై సరిగ్గా వారం రోజులైంది. ఇద్దరిది చూడ ముచ్చటైన జంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనకుండా ఉండలేరు వీళ్ళ జంటని చూసిన ఎవరైనా. కళ్యాణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కీర్తి కూడా ఎంబీఏ చేసి జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇంతలో ఒక పెళ్లిలో కళ్యాణ్ ఫ్యామిలీ కీర్తి ఫ్యామిలీ కలవడం జరిగింది. ఆ పెళ్ళికి కళ్యాణ్ ఒక్కడే రాలేదు. కళ్యాణ్ తల్లిదండ్రులు, అతని అక్క బావ, వాళ్ళ 2 ఏళ్ల పిల్లాడు వచ్చారు. కీర్తి తల్లిదండ్రులు, కీర్తి ఆమె తమ్ముడు కార్తీక్ వచ్చారు. పెళ్లి కూతురి బంధువుల తరఫున కళ్యాణ్ ఫ్యామిలీ వాళ్ళు వస్తే, పెళ్లి కొడుకు తరఫున కీర్తి ఫ్యామిలీ వచ్చారు. పెళ్లిలో కళకళలాడుతూ గలగలా మాట్లాడుతూ తిరుగుతున్న కుందనపు బొమ్మ లాంటి కీర్తిని చూసి మధ్యవర్తి ద్వారా వివరాలు తెలుసుకొని మాటలు కలిపి కీర్తిని తమ కళ్యాణికి చేసుకుంటామనడం ఇరు కుటుంబాలకు నచ్చి పరస్పరం కీర్తి కళ్యాణులు ఒకరికొకరు ఇష్టపడటంతో వెంటనే వారి పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన 2వ రోజు కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఘనంగా జరిగింది. ఆ రోజు సాయంత్రం అనుకోకుండా కీర్తికి 3 రోజుల ఇబ్బంది రావడంతో కీర్తి తల్లిదండ్రులతో సహా ఇంటికి వచ్చేసింది. ఆ రోజే కీర్తి కళ్యాణుల తొలి రాత్రి. ఆ రోజు ఉదయమే కళ్యాణ్ అక్కాబావలతో వచ్చాడు. ఇటు కీర్తి వైపు బంధువులలో కొంతమంది ముఖ్యులు వచ్చారు. పగలంతా సరదాగా చిలిపి మాటలతో గడిచిపోయింది. అది మాఘమాసం కావటం వలన అప్పుడప్పుడే ఎండలు పెరుగుతున్నాయి. మీరు ఇంకా తొందరగా ఆ పూలు కట్టాలి, అవతల ముహూర్తం టైం వరకు కడుతూనే ఉంటారా, తొందరగా తెమలన్నర్రా అంటూ కీర్తి మేనత్త ఆడవాళ్ళని తొందర పెట్టింది. ఇదిగో అయిపోయింది అంటూ మల్లెలు కనకాంబరాలు కలిపి కట్టిన దండలు, విడిగా అన్నీ కలిపి కట్టిన దండలు ఒక బేసన్లో పెట్టి, ఇంక కీర్తి నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఇంక నిన్ను రెడీ చేస్తాం అన్నారు వాళ్ళు. కీర్తికి సిగ్గు ముంచుకు వచ్చింది. టవలు నైటీ భుజాన వేసుకొని బాత్రూమ్కి వెళ్ళబోయింది. ఒసై పిల్ల, ఈరోజు కూడా ఆ బురక వదలవా ఏంటో ఈ కాలం పిల్లలు. మా కాలంలో అయితే 11 ఏళ్లకే చీర కట్టుకొని అన్నం వండేవాళ్ళం. 15 ఏళ్ళు వచ్చేసరికి వంటలతో సహా ఇంటి పనంతా చేసేవాళ్ళం. వీళ్ళేమో సుకుమారంగా పెరిగిన పిల్లలాయే అంటూ నిట్టూర్చింది కీర్తి మేనత్త. అబ్బా అత్త, స్నానం చేసి వచ్చాక కట్టుకుంటాలే చీర, నువ్వు టెన్షన్ పడకత్తా అంది కీర్తి. నిజమే, కీర్తి చక్కగా చీర కట్టుకుంటుంది. ఆమె చీర కట్టు చాలా అందంగా ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటుంది. ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ చీర కట్టినా కళగల మొహం కలిగి నిండైన శరీర సౌష్ఠవంతో చామంచాయంలో ఉన్న మెరిసిపోతూ ఉంటుంది కీర్తి. మనసులోనే కూని రాగాలు తీసుకుంటూ బాత్రూంలోకి దూరింది కీర్తి. తన జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోందని ఆమెకెప్పుడు తెలియదు. కోటి ఆశలతో చక్కగా ముస్తాబై పాల గ్లాసు తీసుకొని అమ్మలక్కలందరూ గదిలోకి పంపగా లోపలికి వచ్చింది కీర్తి. తలుపు దగ్గరే నిలబడింది సిగ్గుల మొగ్గవుతూ. కళ్యాణ్ ఆమెను పరీక్షగా చూశాడు. పాల నురుగులాంటి తెల్లని చీర, జడలో మల్లెపూలు, గుండెలపై పచ్చని తాళిబొట్టు, బుగ్గన చుక్కతో దేవకన్యలా ఉంది కీర్తి. ఏం సిగ్గా అక్కడే నిలబడ్డావో, రా అన్నాడు కళ్యాణ్ ఒకంత హేళన స్వరంతో. నిరుత్తరాలైంది ఆ మాటకు ఒక్క క్షణం. చాలా సినిమాల్లో చూసినట్టుగా అతను తన దగ్గరకు వచ్చి బుజ్జగించి భుజం మీద ఒక చెయ్యి, నడుం చుట్టూ మరో చెయ్యి వేసి నడిపించుకు తీసుకువెళతాడని అనుకుంది. ఇదేంటి ఇలా అంటున్నాడు అనుకుంటూ నెమ్మదిగా తల ఎత్తి అతని వంక చూసింది కీర్తి. తెల్లని పైజమా లాల్చి, ఒత్తైన క్రాఫ్, చురుగ్గా మెరిసే కళ్ళు, పట్టుదలకు ప్రతీకగా కొనదేలిన ముక్కు, చక్కని మీసకొట్టుతో నవమన్మధుడిలా ఉన్నాడు కళ్యాణ్. అడుగులో అడుగు వేసుకుంటూ పాల గ్లాస్ అతనికి అందించబోయింది. నాకు పాలంటే అసహ్యం, నాకొద్దు నిష్కర్షగా అన్నాడు కళ్యాణ్ తలెగరేస్తూ. అవాక్కైపోయింది కీర్తి. తనకు మాత్రం ఇష్టమా పాలంటే? కానీ తొలి రాత్రి పాలు వద్దంటారా ఎవరైనా? కొంచెమైనా తాగండి, కనీసం ఒక గుక్కైనా తాగాలని అమ్మ వాళ్ళు చెప్పారు అంది మెల్లగా. అబ్బో, ఇవన్నీ బాగా తెలుసు మీ అమ్మ వాళ్లకు, కానీ మగ పెళ్లి వాళ్ళకి సరిగా మర్యాదలు చేయాలని తెలియదు. శోభనం గదిని మాత్రం బాగా అలంకరించారు అన్నాడు కోపంగా.
ఖిన్నురాలైంది కీర్తి. ఒక్క కూతురని అన్ని ఆడంబరంగానే జరిపించారు కీర్తి తల్లిదండ్రులు. లాంఛనాలన్నీ జరిపించారు. పెళ్లి వైభవంగా చేశారు. ఏ లోపం జరగరాదని అన్నీ ప్లాన్డ్గా చేశారు. ఇతనేంటి ఇలా తనని సాధిస్తున్నాడు? అందులోనూ తొలి రాత్రి. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. ఏంటి, పొగతో చంపేద్దామనా అన్ని సాంబ్రాణి గడ్డీలు పెట్టారు? చూడు పొగంతా ఎలా ఆవరించిందో అన్నాడు కచ్చగా చూస్తూ. కళ్ళలో నీళ్లు తిరిగాయి కీర్తికి. ఎన్ని కలలు కంది, ఎంత మురిసిపోయింది అందగాడైన తన భర్తని చూసి. ఎప్పుడు పల్లెత్తి మాట పడలేదు తను ఎవరితో. శోభనం రోజే ఇలా ఉంటే ముందు ముందు తన జీవితాన్ని ఎలా గడపగలదు? హే భగవాన్, ఎందుకు నాకు ఈ పరీక్ష? ఏ నేరం చేశాను నేను? కళ్ళంబడ నీళ్లు ధారాళంగా కారుతున్నాయి కీర్తికి. ఎందుకా ఏడుపు? ఆపు, నాకు ఏడుపు అంటే చిరాకు. ఆపుతావా లేదా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ దగ్గరికి వచ్చాడు కళ్యాణ్. అది చూసి మరింతగా భయపడి ఏడ్చింది కీర్తి. మొగుడి మాటంటే లెక్కలేదా నీకు? ఫట్ మని విసురుగా చెంప మీద కొట్టాడు కళ్యాణ్. ఏమరపాటులో ఉన్న కీర్తి తూలిపడింది. ఆ పడటం మంచం దగ్గర పడింది. మంచం కోడు ముందుకు బలంగా కొట్టుకొని తల తిరిగిపోయింది కీర్తికి. బొప్పి కట్టి నుదురు చిట్లి రక్తం వచ్చింది. అమ్మ అని మూలుగుతోంది కీర్తి. ఏయ్ కీర్తి, కీర్తి ఏమైందిలే? ఏంటా మూలుగు? ఏడుస్తున్నావు? లే, కల ఏమైనా వచ్చిందా? లేచి మొహం కడుక్కో, కాస్త కాఫీ తాగుదు కానీ అంది కీర్తి తల్లి. అయోమయంగా చూసింది కీర్తి తల్లి వైపు. కళ్యాణి ఏరి? ఇప్పుడు మొహం కడుక్కోమంటోందేంటమ్మా? ఇదంతా కల, తను కలగందా? చప్పున ఏదో గుర్తొచ్చిన దానిలా చేత్తో నుదురు తడుముకుంది. ప్లాస్టర్ చేతికి తగిలింది. నెమ్మదిగా పక్కనున్న అద్దంలో మొహం చూసుకుంది. అంతే స్థాణువైంది. నుదుటి మీద ఎండిన రక్తపు మరొకటి కనిపిస్తూ ప్లాస్టర్ ఉంది. అమ్మ కలంది. మరి తనకేమైంది? రాత్రి కళ్యాణ్ తనను కొట్టాడు. తను పడిపోయింది. దెబ్బ తగిలింది. ఏడ్చింది. ఏమైంది అసలు తనకి? ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడబోయింది. ఇంతలో 2 చేతులు పడబోతున్న కీర్తిని ఒడుపుగా పట్టుకున్నాయి. ఆ చేతులు మరెవరివో కావు, కీర్తి భర్త కళ్యాణ్వి. నడుం చుట్టూ చేయి వేసి భుజాన్ని పట్టుకొని నెమ్మదిగా మంచం మీద కూర్చోబెట్టాడు కళ్యాణ్. ఎందుకు అప్పుడే లేచావు? కాసేపు పడుకోబోయావా అన్నాడు లాలనగా చేయి పట్టుకుని నిమురుతూ. చటుక్కుని చేయి లాగేసుకుంది కీర్తి. కోపంగా అతని వంక చూసింది. ఏదో అనబోయేంతలో తల్లి వచ్చింది. కీర్తి చేయి పట్టుకు చూసి, ఏం కీర్తి లేవలేదమ్మా? అసలే నీరసంగా ఉన్నావు. మొహం కడుక్కుంటే టిఫిన్ పెడతాను అంది. నిజానికి కీర్తికి చాలా నీరసంగా ఉంది. ఆకలిగా కూడా ఉంది. అలాగేనమ్మా అంటూ లేవబోతూ తన వంక చూసుకుంది. ఒక నైటీ మాత్రమే ఉంది. కళ్యాణ్ వంక చూసింది. అతడు ఆమెనే చూస్తున్నాడు. గబగబా పక్కనున్న టవల్ తీసుకొని గుండెల మీద వేసుకుంది. ఏమే నే రానా బాత్రూమ్ వరకు అంది తల్లి. పర్వాలేదు అత్తయ్య గారు, నీ తీసుకువెళ్తాలేండి అంటూ ఆవిడని అడిగి బ్రష్ టంకినీలర్ తీసుకొని బ్రష్పై పేస్ట్ వేసి ఇదిగో పద అంటూ కీర్తి చేతికిచ్చాడు. చేసేది లేక తప్పనిసరిగా లేచి మొహం కడుక్కుంది కీర్తి. బయటికి రాగానే టవల్ అందించాడు. అబ్బా ఎంత ప్రేమ ఒలకబోస్తున్నాడు అనుకుంటూ వచ్చి కూర్చుంది. ఇంతలో తల్లి ఒక ప్లేట్లో వేడివేడిగా ఇడ్లీలు, అల్లం చట్నీ, కారపొడి, నెయ్యి వేసి తెచ్చింది. చటుక్కున ఆ ప్లేట్ అందుకుంటూ ఇటు ఇవ్వండి, నేను తినిపిస్తాను అన్నాడు కళ్యాణ్. సరే బాబు, ఇదిగో మంచినీళ్ళు అని తీపాయి మీద పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. అక్కర్లేదు, ఇటు ఇవ్వండి, నేనే తింటా. ఇడ్లీ ముక్క తుంచి చట్నీ అది నోట్లో పెట్టబోతున్న కళ్యాణ్తో అంది కీర్తి. అదేంటి, నేను ప్రేమగా తినిపిస్తానంటే వద్దంటావో? తిను అంటూ నోట్లో పెట్టాడు. చేదు విషం మింగినట్టు బలవంతంగా మింగింది ఆ ముక్క. తర్వాత అతడు పెట్టే తీరుకో ఆకలిగా ఉందో గానీ టిఫిన్ మొత్తం తినేసింది. గుడ్ గర్ల్, అలా ఉండాలి అని కాసిన మంచినీళ్లు తీసుకొని ఆమె మూతి తుడుస్తూ గులాబీ రేకుల్లా ఉన్న ఆమె పెదాలని అప్రయత్నంగా వేలితో రాశాడు. కీర్తికి మాత్రం కంపరంగా అనిపించింది. ఉన్న పళంగా ఆ వేలుని కరకర కొరికేయాలంత కోపం వచ్చింది. అతని వంక తీక్షణంగా చూసింది. అతడు నవ్వుతూ ప్రేమగా తన 2 చేతులతో ఆమె ముఖాన్ని దగ్గరగా తీసుకొని ఆమె బుగ్గలపై పెదవులు లాంచాడు. 2 చేతులతో అతన్ని తోసేయబోయింది కీర్తి. ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆమెను కౌగిలించుకొని గుండెలు కదుముకున్నాడు. ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ బంగారం, లవ్ యూ రా మై స్వీట్ హార్ట్, నిన్ను భారీగా పొందటం నా అదృష్టం బంగారం అంటున్నాడు ఆర్తిగా. లేని ఓపిక తెచ్చుకొని అతని నుండి విడిపడటానికి ప్రయత్నిస్తూ మళ్ళీ తోసింది. ఇంతలో కీర్తి అంటూ తల్లి పిలుపు వినిపించింది. చటుక్కున ఆమెను వదిలేసి పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు కళ్యాణ్.
ట్రేలో 2 కప్పుల్లో పొగలకక్కే ఫిల్టర్ కాఫీ తెచ్చింది తల్లి. ఒకటి అల్లుడికి ఇచ్చింది. రెండోది కూతురికిస్తూ మొహంలోకి చూసింది. ఎర్రగా కందిపోయి ఉంది కీర్తి బుగ్గ. రోషంతో ఎందుకో ముక్కు ఎగబీలుస్తున్న కీర్తిని చూడగానే తల్లి హృదయానికి జరిగింది అంచనా వేయడానికి ఎంతోసేపు పట్టలేదు. అల్లుడు బంగారం. ఎంత ప్రేమో అతనికి కీర్తి అంటే. ఆవిడకి ఒక్క రోజులోనే అతని మాట తీరు, ఆరాధనగా కీర్తిని చూసే చూపులను బట్టి ఇట్టే తెలిసిపోయింది. ఎంతైనా తన కూతురు అదృష్టవంతురాలు. మనస్ఫూర్తిగా ప్రేమించినవాడు, కంటికి రెప్పలా చూసుకునేవాడు, గుణవంతుడు, అందగాడు భర్తగా లభించాడు. ఇంతకన్నా ఏ భాగ్యం స్త్రీ కోరుకుంటుంది? ఆవిడ కూతురి అదృష్టానికి మురిసిపోయింది. మళ్ళీ ఇంత కాఫీ తాగు అంటూ కప్పు అందించింది. కీర్తికి కాఫీ వేడిగా తాగటం అలవాటు. తల్లిచ్చిన కాఫీ తీసుకొని ఒక గుక్క తాగగానే ప్రాణం లేచొచ్చినట్టయింది కీర్తికి. గబగబా ఊదుకుంటూ తాగేసింది. ఇంతలో అక్క అంటూ కార్తీక్ వచ్చాడు. వస్తూనే హాయ్ అక్క, అమ్మ నాకు కూడా కాఫీ ఇవ్వు అంటూ కళ్యాణ్ వైపు తిరిగి బావా మరే అంటూ ఏవో మాట్లాడడం మొదలుపెట్టాడు. కార్తీక్ చాలా సరదాగా ఉంటాడు. కొత్త వారితోనైనా ఇట్టే కలిసిపోతాడు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కీర్తి కంటే 2 ఏళ్లే చిన్న. కీర్తిని చిన్నప్పటి నుండి సరదాగా ఆట పట్టిస్తూ అంతలోనే నవ్విస్తూ ఉంటాడు. చిన్నప్పుడు ఊహ తెలియని వయసులో కీర్తికి కొనేవన్నీ తనకు కావాలని పేచి పెట్టేవాడు. కీర్తికి చెవిరింగిలు కొంటే తనకి కొనమనేవాడు. ఎక్కడ పెట్టుకుంటావరా నీవు అనే తల్లి ముద్దుగా విసుక్కునేది. కొంచెం పెద్ద ఊహ తెలిసాక కీర్తికి చైన్ కొనమంటే తనకు కొత్త మొబైల్ కావాలనేవాడు. ఇలా పేచీ పెట్టిన కార్తీక్ అక్కంటే ప్రాణం. అక్క ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తానంటే నెట్లో టికెట్లు బుక్ చేయటం, అక్కని సినిమా హాల్ వరకు డ్రాప్ చేయటం, అలాగే షాపింగ్కి తీసుకెళ్ళటం, సంచులు మోయడం అన్నీ బాధ్యతగా చేసేవాడు. అక్క రమ్మని పిలిస్తే గుడికి తీసుకొచ్చేవాడు. ఆ రూపేణ డబ్బులు మాత్రం కమిషన్ ఇవ్వమని గొడవ చేయటం, లేదా ఐస్ క్రీమ్ అయినా తినిపించమని పేచీ పెట్టేవాడు సరదాగా మారాన్ చేస్తూ. కీర్తికి తమ్ముడంటే వల్లమాలిన ప్రేమ. కీర్తి పెళ్ళంతా తానే తిరిగినవాడు. ఆ రాత్రి అప్పగింతల్లో బేలగా ఏడ్చాడు. కీర్తికి ఏడుపు వచ్చింది. అక్క తమ్ముడు ప్రేమ చూసి తల్లిదండ్రులు కళ్ళు తుడుచుకున్నారు. తప్పదుగా, ఏనాటికైనా ఆడపిల్లే పెళ్లి చేసి పంపాల్సిందని పెద్దవారంతా చెప్పటం పరిపాటే కదా. తమ్ముడు కళ్యాణ్ మాట్లాడుకోవడం చూసి కీర్తి అమ్మ అని పిలుస్తూ నెమ్మదిగా తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లి వంటింట్లో పని చేసుకుంటుంది. అమ్మ నేను స్నానం చేసి వస్తా అంది. అలాగే, హాల్లో బాత్రూమ్కి వద్దు, అటాచ్డ్ బాత్రూంలోకి పోయి స్నానం చేయి అంది తల్లి. అమ్మ నాన్నేరి అంది. నాన్న ఏదో పని చూసుకొస్తానని వెళ్ళారు, వచ్చేస్తారు జాగ్రత్త అంది. ఏదో అడగబోయి స్నానానికి వెళ్ళిపోయింది కీర్తి. టైము 12 అవుతోంది. నడినెత్తి మీదికి వచ్చాడేమో సూర్యుడు. ఎండ బాగా ఉంది. అక్కడక్కడ తెల్లని మేఘాలు నీలాకాశంపై వెన్నముద్దల్లా మెరుస్తున్నాయి. రాబోయే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు. గేటుకు అవతల 4 అడుగుల దూరంలో ఉన్న వేప చెట్టంతా పూతతో అమ్మ తల్లిలా ఉంది. అప్పుడప్పుడు వీచిన చిరుగాలికి కొమ్మలు కదులుతుంటే గమ్మత్తైన వేప పువ్వు పరిమళం చుట్టుపక్కల వ్యాపిస్తోంది. వరండాలో నిలబడి చూస్తున్నాడు కళ్యాణ్. అంతకు ముందు వరకు కార్తీక్తో మాట్లాడిన వాడు కార్తీక్ ఫ్రెండ్ ఎవరో వస్తే ఇప్పుడే వస్తానంటూ వెళ్ళిపోతే ఏం తోచక వరండాలోకి వచ్చాడు. ఇంతలో కీర్తి స్నానం చేసి జుట్టు దువ్వుకుంటూ వరండాలోకి వచ్చింది. కళ్యాణ్ చూడగానే గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. అదేంటి అలా వెళ్ళిపోయింది? సిగ్గేమో అనుకున్నాడు కళ్యాణ్ తల పంకిస్తూ. అక్కడే కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. బావా రండి భోజనానికి. కార్తీక్ తనని కుదిపి లేపుతుండగా మెలకువ వచ్చింది కళ్యాణికి. అదేంటి బాబు అలా కుర్చీలో నిద్రపోతున్నారు? అసలే ఎండగా ఉంది. లోపల ఏసీ వేసుకొని పడుకోక నొచ్చుకుంటూ అన్నాడు అప్పుడే బయట నుండి వచ్చిన కీర్తి తండ్రి. మళ్ళీ ఆయన ఏమే నువ్వు చూడలేదా అసలు? అమ్మాయి ఎక్కడుంది? లోపలుందండి, ఇదిగో నేను వంట పూర్తి చేస్తున్నాను అంది తల్లి ఆయన చేతిలోని బ్యాగ్ అందుకుంటూ. పదండి భోజనానికి అనుకుంటూ కదిలారు అందరూ. బంగాళాదుంప వేపుడు, గుత్తి వంకాయ కూర, మెంతికాయ, సాంబారు, అప్పడం, గడ్డ పెరుగు, గారెలు, పాయసం అన్నీ చేసి అల్లుడికి అందరికీ వడ్డించింది తల్లి. అల్లుడికైతే కొసరి వడ్డించింది. అందరూ తృప్తిగా తిన్నారు. కొంచెం మొహమాట పడ్డా వాళ్ళ ఆప్యాయతకి సుష్టిగా తినేశాడు కళ్యాణ్. కీర్తి ఏం మాట్లాడకుండా తల వంచుకు తింది. వాళ్ళ మాటల మధ్యలో కళ్యాణ్ అక్కా బావ వెళ్ళారని, మిగిలిన చుట్టాలు కూడా వెళ్ళారని తెలుసుకుంది కీర్తి. భోజనాలయ్యాక గదిలోకి వెళ్ళాడు కళ్యాణ్. భోజనాలయ్యాక హాల్లో తమ్ముడితో పాటు కూర్చొని టీవీ చూస్తూ ఉంది కీర్తి. తండ్రి హాల్లో దివాన్ మీద పడుకున్నాడు.
వంటిల్లు సర్ది వచ్చిన తల్లి, ఏయ్ కీర్తి, అబ్బాయి ఒక్కడే ఉన్నట్టున్నాడు, ఇక్కడ కూర్చున్నావే, కాసేపు వెళ్ళి మాట్లాడు వెళ్ళు అంది. ఇబ్బందిగా చూసింది కీర్తి. అయినా అలాగే కూర్చుంది వెళ్ళనన్నట్టు మొండిగా. అమ్మా నేను వెళ్ళనా, బావ భలే మాట్లాడతారు కొంటిగా అన్నాడు కార్తీక్. ఓన్ని దుంపదెగ అంటూ నవ్వి, కీర్తి బాగుండదమ్మా వెళ్ళు అంటే ఇక తప్పదన్నట్టు గదిలోకి వెళ్ళింది కీర్తి. మంచం మీద కూర్చొని ఉన్నాడు కళ్యాణ్. అలికిడైతే తల తిప్పి చూశాడు. కీర్తి వచ్చింది. అతని కళ్ళు పెద్దవయ్యాయి. హాయ్ కీర్తి, రా కూర్చో అన్నాడు. కీర్తి వచ్చి మంచం మీద అతనికి కొంచెం దూరంగా కూర్చుంది. ఎందుకలా భయపడతావు, దగ్గరికి రా అంటూనే తానే ఆమె దగ్గరగా జరిగాడు. ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని, కీర్తి ఐ లవ్ యూ బంగారం అన్నాడు ఆమె మెడ వంపును పెదవులతో స్పృశిస్తూ. ఒక్క క్షణం మైకం కమ్మినట్లయింది కీర్తికి. ఒళ్ళంతా జలదరిచ్చింది. నరనరాన ఏదో తీయని హాయిగా అనిపించింది. వివసురాలవుతూ తన చేత్తో అతని తల నిమురుతోంది. ఇంతలో అతని చెయ్యి ఆమె నుదుటికి తగిలింది. నొప్పిగా అనిపించింది. ఒక్కసారిగా తుల్లిపడింది. ఏదో తెలియని అలజడి, ఉద్విగ్నత, అసహనం, కోపం, బాధ కమ్ముకొచ్చాయి. వద్దు, నన్నేం చెయ్యొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు పిచ్చిదానిలా అంటూ అతనికి దూరంగా జరిగింది. ఊహించని పరిణామానికి నిశ్చేష్టుడయ్యాడు కళ్యాణ్. ఏంటి కీర్తి, ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావు, నేనేం చేశాను, నిన్ను తిట్టానా, కొట్టానా, అసలేమంటున్నావు, చెప్పరా బంగారం అంటూ ఆమె భుజం మీద చేయి వేసి లాలనగా అడిగాడు. విసురుగా తీసేసిందా చేతిని కీర్తి. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు, ఎన్ని మాటలు అన్నారు, నేనంటే మా వాళ్ళు చేసే మర్యాదలంటే ఇష్టం లేకపోతే నన్ను అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఏం తక్కువ చేశారు అమ్మ వాళ్ళు, మీరు అడిగినవన్నీ ఇచ్చారుగా, నేనంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారనుకున్నా, ఎంతో మురిసిపోయా, నన్ను సాధించడానికే చేసుకున్నారనుకోలేదు, తొలి రాత్రి నా మీద చేయి చేసుకుంటారా, చి మీరు ఇలాంటి వారని అనుకోలేదు, ఐ హేట్ యూ ఏడుస్తూ అంది కీర్తి. ఆమె మాటలు విన్న కళ్యాణ్ షాక్ తిన్నాడు. కీర్తెనా ఈ మాటలు అంటోంది? పెళ్లిలో సిగ్గుల మొగ్గై తన పక్కన ఒదిగి కూర్చొని తన వంక క్రింగట చూస్తూ, తను చూస్తే చప్పున తల దించేసుకుంటూ తన చిటికిన వేలు పట్టుకొని వెంట 7 అడుగులు వేసి తన జీవిత భాగస్వామిగా జీవితాంతం తనతో గడపటానికి ఇష్టపడిన తన ముద్దుల భార్య ఇలా మాట్లాడుతుందని కలలో కూడా ఊహించని కళ్యాణ్ చాలా కలవరపడ్డాడు. ఇంక ఏం మాట్లాడాలనిపించలేదు అతనికి. మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏడుస్తూ అలాగే మంచం మీద కూలబడ్డ కీర్తికి మరికొద్దిసేపట్లోనే నిద్ర పట్టేసింది. సాయంత్రం 5ంటికి మెలకువ వచ్చింది కీర్తికి. అబ్బా చాలాసేపు నిద్రపోయాను అనుకుంది. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చల్లటి నీటితో మొహం కడుక్కుంది. తడిసిన ప్లాస్టర్ ఊడి వచ్చింది. అద్దంలో నుదిటి గాయం కనిపించింది. ఎంత పెద్ద దెబ్బ తగిలింది! చందమామలాంటి మొహంలో మచ్చగా, గాయం మానిన మచ్చపోవడానికి ఎన్నాళ్ళు పడుతుందో. మొహం కడుక్కున్న తర్వాత రిలాక్స్డ్గా ఫీల్ అయ్యింది. మెళ్ళో పచ్చటి మంగళసూత్రం, నల్లపొసలు వలన ఆమె మొహం ఆమెకే కొత్తగా అనిపించింది. హాల్లోకి వచ్చింది. తల్లి తండ్రి కాఫీ తాగుతూ సోఫాలో కూర్చొని ఉన్నారు. అమ్మా నాకు కాఫీ అంది తాను కూడా సోఫాలో కూర్చుంటూ. అలాగే అంటూ తల్లి తాను కాఫీ తాగటం పూర్తి చేసి వంటింట్లోకి వెళ్ళింది. అప్రయత్నంగా కీర్తి కళ్ళు కళ్యాణ్ కోసం వెతికాయి. కళ్యాణ్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో అర్జెంటు పనుందని రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాడు. నువ్వు నిద్రపోతున్నావు, నిన్ను లేపుతానంటే వద్దన్నాడు. 2-3 గంటల్లో వచ్చేస్తాన్నాడు. నువ్వు లేచాక చెప్పమన్నాడు. కాఫీ అందిస్తూ అంది తల్లి. ఆలోచిస్తూ మౌనంగా కాఫీ కప్పు అందుకుంది కీర్తి. ఇంతలో తండ్రి లేచి, ఏమే నేను అలా కాసేపు బయటికి వెళ్ళొస్తాను, అల్లుడొచ్చేలోగా వచ్చేస్తా, ఏమన్నా కావాలా అని అడిగాడు. ఏం వద్దులేండి, అన్నీ ఉన్నాయి, మల్లెపూలు మాత్రం బేరం చేయకుండా ఒక 4 మూరలు పట్టరండి అంది తల్లి. అలాగే లేవే అనుకుంటూ బండి తీసుకొని వెళ్ళాడు తండ్రి. కార్తీక్ అంతకుముందే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోయాడు. ఆలోచిస్తూ కూర్చున్న కీర్తిని చూసి, ఏంటి కీర్తి, కళ్యాణ్ అదోలా ఉన్నాడు, మధ్యాహ్నం భోజనాల సమయంలో కూడా హుషారుగానే ఉన్నాడు, నువ్వు పొద్దుటి నుండి మూడీగా ఉన్నావు, సాయంత్రం అతను మూడీగా అయ్యాడెందుకో నేను గమనిస్తూనే ఉన్నాను. కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇలాగే ఉంటారా? ఒకసారి ఫోన్ చేసి అతనితో మాట్లాడు అంది తల్లి. పో అమ్మా, నేను మాట్లాడను, నాకు మాట్లాడాలనిపించట్లా నిష్కర్షగా గట్టిగా చెప్పింది కీర్తి. ఏమైంది కీర్తి అలా అంటున్నావు? అలా అనొచ్చా అసలు? జీవితాంతం అతనితో కాపురం చేయాల్సిన దానివి. ఏంటే నీ మొండితనం? ఆ అబ్బాయి ఎంత మంచివాడో. నిన్న రాత్రి అతడు మాకంటే ఎక్కువగా ఎంత కంగారు పడ్డాడో తెలుసా? అసలు నీకు
అంటున్న తల్లి వంక అయోమయంగా చూసింది. తల్లి చెబుతుంది వింటూ ఆశ్చర్యపోతున్నది కీర్తి. ఆ రాత్రి 7 గంటలకి స్నానాలకని బాత్రూంలోకి కూన్ రాగాలు తీసుకుంటూ వెళ్ళిన కీర్తి షవర్ ఆన్ చేసి మధురోహలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే స్నానం ముగించింది. నైటీ వేసుకొని తలుపు తీసుకొని బయటికి రాబోతూ ఏదో ఆలోచనలో ఉండి అయ్యో టవల్ మర్చిపోయాను అనుకొని హ్యాంగర్పై వేసిన టవల్ తీసుకొని అడుగేయబోయి జారి పడబోతూ బకెట్ అడ్డుండేసరికి ఇటు స్కిప్ అయ్యి పడిపోయింది. ఆ పడటం నుదిరెళ్ళి ట్యాప్కి బలంగా కొట్టుకుంది. అమ్మ అంటూ పెద్దగా అరిచింది కీర్తి. ఆ అరుపు విన్న తల్లి గబగబా వచ్చింది. పడిపోయిన కూతురు నుదుటి నుండి కారుతున్న రక్తం చూడగానే ఏమండి కీర్తి పడిపోయింది, తొందరగా రండి అంటూ పిలిచింది గాబరాగా. అందరూ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారు. కళ్యాణ్ కూడా ఆదుర్దాగా వచ్చాడు. అతనికి పరిస్థితి అర్థమైంది. కీర్తిని లేపబోతున్న ఆమె తల్లిని వారించి కీర్తిని 2 చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. కీర్తి మాత్రం దెబ్బతో మొహమంతా కంపించిపోవడం వల్ల నొప్పితో అమ్మమ్మ అని మూలుగుతోంది. కళ్యాణ్ వెంటనే కాటన్ అడిగి తీసుకొని రక్తాన్ని తుడిచి మరికొంచెం కాటన్ తీసిపెట్టి అత్తయ్య గారు హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఎందుకైనా మంచిదంటూ కీర్తి తల్లి కార్తీక్ వెంటరాగా హాస్పిటల్కి కారులో తీసుకెళ్లాడు. కీర్తి మాత్రం మగతగా నొప్పి అంటూ మూలుగుతూనే ఉంది. డాక్టరు చూసి విషయం తెలుసుకొని అయ్యో అని దెబ్బను చూసి పెద్ద దెబ్బే తగిలింది, కానీ ఏం పర్వాలేదు, రేపు పొద్దున కల్లా తగ్గిపోతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ 2 ఇంజెక్షన్స్ ఇస్తాను, తనకి రెస్ట్ ఇవ్వండి, నొప్పి తగ్గిపోయి బాగా నిద్రపడుతుంది. కళ్యాణ్ వైపు చూస్తూ అన్నాడు డాక్టర్. నో ప్రాబ్లం డాక్టర్, ఇవ్వండి అన్నాడు కళ్యాణ్. డాక్టర్ గాయానికి మందు రాసి ప్లాస్టర్ వేసి ఇంజెక్షన్స్ చేశాడు. ట్యాబ్లెట్లు అవసరం లేదు, తీసుకెళ్ళండి అన్నాడు డాక్టర్. థ్యాంక్స్ చెప్పి ఇంటికి వచ్చేసరికి టైం 9 అయింది. కీర్తిని మంచం మీద మెల్లగా పడుకోబెట్టాడు. అసలే మగతగా ఉన్న కీర్తి ఇంజెక్షన్స్ ప్రభావంతో కాసేపట్లోనే నిద్రపోయింది. అందరికీ భోజనాలు వడ్డించింది కీర్తి తల్లి. భోంచేశాక ఆ రాత్రే మేము వెళ్ళిపోతామండి అత్తయ్య గారు, కళ్యాణ్ ఇక్కడే ఉంటాడులేండి, పాపం టెన్షన్ పడి ఉంటుంది కీర్తి. అందరూ ఉంటే ప్రైవసీ కూడా ఉండదు. ఒరే కళ్యాణ్ నీ ఉండు అనేసి కళ్యాణ్ అక్క బావలు వెళ్ళిపోయారు. మిగిలిన చుట్టాలు కూడా రాత్రే వెళ్ళిపోయారు. ఆ రాత్రి తరువాత తనకు కలొచ్చి మూలుగుతుంటే తల్లి తను లేవటం అంతా అర్థమైంది కీర్తికి. మనసు దూది పింజలా మారిపోయింది. అమ్మ అసలేం కల వచ్చిందో తెలుసా అంటూ తనకొచ్చిన కళ, ఆ తర్వాత జరిగిన విషయాలు పూసగుచ్చినట్టు దాపరికం లేకుండా తల్లికి చెప్పింది కీర్తి. బుగ్గలు నొక్కుంది తల్లి. హవ్వ ఎంత పనిచేసావే, అందుకైనా పాపం అతని మొహం డీలా పడిపోయింది, నువ్వు ముందు ఫోన్ చేసి మాట్లాడు అందామె. అలాగే అంది కీర్తి. శోభనానికి 2 సార్లు అదేంటో విఘ్నమే ఎదురైంది, కనీసం ఈ 3వ సారన్నా సవ్యంగా జరగాలి దేవుడా అని మనసులో మొక్కుకుంటూ వంట ప్రయత్నానికి లోపలికి వెళ్ళిపోయింది ఆమె. కీర్తి మనసు సంశయించింది కాసేపు. తప్పుగా అనుకుంది తాను. ఏమైతేనే ఫోన్ చేసి సారీ చెప్పాలి అనుకుంటూ ఫోన్ చేసింది. ఇంటికని చెప్పి వెళ్ళిన కళ్యాణ్ ఇంటికి వెళ్ళలేదు, గుడికి వెళ్ళాడు. దేవుని దర్శించుకొని అలాగే ఆలయంలో కూర్చుండిపోయాడు. అతని మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఏమైంది కీర్తికి, తనంటే ఇష్టం లేదా, దగ్గరికి రానివ్వటం లేదు. పొద్దున కూడా బాగానే మాట్లాడింది. ఫస్ట్ నైట్ దెబ్బ తగిలిందని అప్సెట్ అయ్యిందా, ఒంట్లో బాగాలేదేమో, పోనీ తనతో చెప్పొచ్చుగా. ఇప్పుడు అత్తగారింటికి వస్తానని చెప్పినట్లు కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, లేక తన ఇంటికి వెళ్ళిపోవాలా అనుకుంటూ మదన పడసాగాడు కళ్యాణ్. ఇంతలో అతని ఆలోచనలను భగ్నం చేస్తూ ఫోన్ మోగింది. ఫోన్ తీసి చూశాడు. కీర్తి ఫోను. వెంటనే రిసీవ్ చేసుకున్నాడు కాల్. హలో కళ్యాణ్, ఎక్కడున్నారు, ఎంతసేపట్లో వస్తారు, తీయగా అడుగుతున్న కీర్తి గొంతు. ఇదిగో ఇప్పుడే బయలుదేరి వస్తున్నా కీర్తి, మరో అరగంటలో ఉంటాను అన్నాడు మృదువుగా. తొందరగా వచ్చేయండి, ఎదురు చూస్తుంటాను అని ఫోన్ పెట్టింది కీర్తి. కళ్యాణ్ రాగానే ఎదురెళ్ళి పలకరించింది. చక్కగా హుషారుగా మాట్లాడుతున్న కీర్తిని చూసి ఆశ్చర్యపోయాడు కళ్యాణ్. ఆ రాత్రి పాల గ్లాసు తీసుకొని గదిలోకి వచ్చింది కీర్తి. పాల గ్లాసు అతనికి అందించింది. కళ్యాణ్ తీసుకొని కొంచెం తాగి ఆమెకిస్తూ మరి మురిపాలు అన్నాడు కొంటెగా. మిగిలిన పాలు తాగేసి అబ్బా ఉండండి అంటూ తన కళ గురించి చెప్పింది. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, వెరీ సారీ అంది తల ఉంచుకొని. కళ్యాణ్ ఆమె గడ్డాన్ని పట్టుకొని తలపైకెత్తుతూ అమ్మ దొంగ, కలలో నన్ను విలన్ చేశావా అన్నాడు పెద్దగా నవ్వుతూ. భలే దానివే, ఇంకా నయం, అంతవరకే కలగన్నావు. టీవీ సీరియల్స్ ఎక్కువగా చూస్తావా ఏంటి బాబోయ్, కేబుల్ కనెక్షన్ కట్ చేయిస్తాను. సరే, ఇప్పుడు కబుర్లతో టైం వేస్ట్ చేయటం ఇక నా వల్ల కాదు. సో నో సారీ, నో ఓన్లీ రొమాన్స్
ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ బంగారం అంటూ ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. అతని కౌగిలి ఆమెలో తమకాన్ని పెంచింది. అతన్ని లతలా పెనవేసుకుంది కీర్తి. ఐ లవ్ యూ టూ అంటూ. ఇద్దరి జీవితంలో మధురమైన ఆ రోజుని వారిద్దరూ ఎప్పటికీ మర్చిపోలేరు. వారి అందమైన వైవాహిక జీవితంలో ప్రతిరోజు పున్నమి వెన్నెలలో తొలిరేయే. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.